హిందువులందరూ ఏం కావాలి? హైందవ శక్తి జాగృతం కావాలని బీజేపీ మహిళా నేత మాధవీలత అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామే హైందవ ధర్మాన్ని నమ్ముతా అన్నారు. తన పరమాత్ముడు శ్రీ వెంకటేశ్వరుడని, పాపాలు కర్మల నుంచి కాపాడు దేవుడాని ప్రార్థిస్తున్నారు. ఎవరి మతానికి సంబంధించిన దేవులను వారి మతం వారు పవిత్రంగా చూస్తారన్నారు. వారి మతానికి సంబంధించిన దేవాలయాల్లో తప్పుడు పనులు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. అలా ఎవరి ఏ ధర్మాన్ని సహజంగా పుట్టుకతో నమ్ముతారో వాళ్ళు వాళ్ళ ధర్మానికి సంబంధించి, వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ దేవాలయాలు ఏమున్నాయో అక్కడ పోయి తప్పు కార్యక్రమాలు కానీ, దేవుడికి నష్టం జరిగే కార్యక్రమాలు కానీ చేస్తారా? ఇప్పుడు మనిషిగా పుట్టినందుకు మాకు మా ధర్మాన్ని సంరక్షించుకుంటేనే కదా మా గుర్తింపుని సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మా ధర్మాన్ని, మా గుర్తింపుని, మా దేవుళ్ళని, మా దేవాలయాన్ని కాపాడుకోవడం కన్నా ఈ జీవితంలో చేయడానికి వేరే కార్యక్రమం మాకు లేదు. కాబట్టి దానికి అడ్డుకునే వాళ్ళందరినీ కూడా నిర్మూలించమని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. కదలి రావాలి నాయన, హైందవులందరూ ఒక అపర వరద అయ్యి కదలి రావాలి. హైందవ శక్తి జాగృతం కావాలి. మన దేవాలయాలంటే మన పిల్లలతో సమానం. మన ధర్మం అంటే మన వంశ ప్రతిష్టతో సమానం. కాబట్టి ఆ దేవుడిని, దేవాలయాలని, మన ధర్మాన్ని కాపాడుకోలేని వాళ్ళం మన వంశాలను, మన పిల్లలను ఏం కాపాడుకోగలుగుతాం? తరాలను ఎక్కడ కాపాడగలుగుతాం? కాబట్టి ఇది ఒకరి బాధ్యత కాదు, మన అందరి బాధ్యత అని భావించే వ్యక్తిని కాబట్టే నేను తరలి వచ్చాను. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాను, తండ్రి నాలో కనుక ఒక ఆవగింజంత ప్రహ్లాదుడిలో భక్తి ఉంటే ఉగ్ర నరసింహవతారం ఎత్తవయ్యా, రాక్షసులను సంహరించు తండ్రి అని మాత్రమే ఆయనను కోరుకున్నాను. ఇంతటి దేవాలయంలో సనాతనంగా ఆకాశరాజు పుత్రికను కూడా వరించి పెళ్లి చేసుకున్న అపర వైష్ణవుడివి, మహావిష్ణువువి, కైలాసం నుంచి దిగి వచ్చావు కదా తండ్రి, మా కోసం శిలారూపం దాల్చావు కదా, ఇంకా సాక్షాత్తు ఉగ్ర నరసింహావతారం ఎత్తు తండ్రి, ఇక చాలు, ఈ అధర్మం మా వల్ల కావట్లేదు. రాక్షసత్వం పెరిగిన కొద్దీ దైవమే మమ్మల్ని కాపాడాలి, ఇదే కోరుకున్నాను. ఇచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి టీటీడీ నియమ నిబంధనలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరు వచ్చినా సరే దాన్ని పాటించాలి. దయచేసి ఇది తిరుమల ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ దయచేసి ఎవరు వచ్చినా సరే దీన్ని ఒక రాజకీయ క్షేత్రంగా చేయకుండా, రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆధ్యాత్మిక చింతనతోనే ఇక్కడ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొందరికి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు తెలియవు. ఆ తెలియని వ్యక్తులకి ఆనంద నిలయంలో హరికొలువు అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ విధమైనటువంటి కైంకర్యాలు, శ్రీవారికి సంబంధించినటువంటి ఆలయంలో సంబంధించినటువంటి పూర్తి విశేషాలు ఉన్నటువంటి ఈ 2 పుస్తకాలని నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పంపిస్తున్నాను. వారు దీన్ని చదివి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలని పాటించాలని చెప్పి ఒక గోవింద్ భక్తుడిగా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు దయచేసి పాటించండి. టీటీడీలో ఉన్నటువంటి ఆ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా వారి మీద చట్టరీత్యా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక గోవింద్ భక్తుడిగా